గైస్ ఎల్జీ కంపెనీ వాళ్ళు లిటరల్లీ కస్టమర్స్ని గొర్రెలను చేసి అయితే ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్ పేపర్ స్పెక్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారు. వాటి యొక్క రియల్ టైం పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే మాత్రం చాలా దారుణంగా అయితే ఉంటుంది. ఎవరు కూడా దీని గురించి అయితే మాట్లాడట్లేదు. అలాగని వాటి యొక్క ప్రైజెస్ ఏమైనా తక్కువ ఉన్నాయంటే ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి, కానీ ఎక్కడ కూడా మనకి ప్రైజెస్ అయితే తక్కువ ఉండట్లేదు. మీరు పర్టికులర్గా ఈ మోడల్ ఎల్జీకి సంబంధించినటువంటి NU87B అనేటువంటి 2026 సంబంధించినటువంటి 4K LED టీవీ కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను గత 1.5 మంత్గా దీని అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో ఈ రోజు అయితే షేర్ చేసుకోబోతున్నాను. నేను ఓటీటీ కంటెంట్ ఎక్కువ ప్లే చేశాను, అలాగే యూట్యూబ్ కంటెంట్ ప్లే చేశాను అండ్ సౌండ్ బార్స్ కనెక్ట్ చేసి విన్నాను. కాబట్టి ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ కానీ అండ్ ఆడియో కానీ అండ్ దీంట్లో మనకి ఏవి బాగున్నాయి, ఏది బాగాలేదు, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు స్కిప్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని కూడా అక్కడ ట్యాగ్ చేసి పెట్టుంటున్నాను, ఫ్లిప్కార్ట్ లింక్స్. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు కనుక అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటే అప్లెట్ రెవెన్యూ మనకి హెల్ప్ఫుల్ అయితే నేను ఇలా పర్చేస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి అయితే కొంచెం హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. మీరు టీవీ పర్చేస్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇక మనం టీవీ పర్చేస్ చేసిన తర్వాత మనకి బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే బాక్స్లో మనకు ఒక టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, రిమోట్కి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక పవర్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, ఇవే మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఇక చిన్న చిన్న పేపర్ వర్క్ అయితే ఉంటుంది, లైక్ మాన్యువల్ కానీ వారంటీ కానీ ఇవన్నీ కూడా మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక టేబుల్ స్టాండ్, వాల్ మౌంట్ ఇవి ప్రొవైడ్ చేయట్లేదు అంటే బాక్స్లో అయితే మాత్రం ఇవేమి మీకు రావు. మీకు ఇవి రావాలి అని అంటే ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, మీకు టీవీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళైతే తీసుకొస్తారనమాట. వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీకు వాల్ మౌంట్ కావాలా లేదా టేబుల్ మౌంట్ కావాలా అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్తే వాళ్ళు అదైతే తీసుకొస్తారు. ఒకవేళ మీరు 43 ఇంచెస్ టీవీ తీసుకున్నారనుకోండి, మీకు ఫిక్స్డ్ వాల్ మౌంట్ అయితే తీసుకొస్తారు ఒకవేళ వాల్ మౌంట్ కావాలి అనుకుంటే. లేదు మీరు ఒకవేళ 55 దానికంటే అబవ్ మోడల్స్ 65 కానీ 75 కానీ 55 కానీ తీసుకున్నారు అనుకుంటే మీకు ఫ్లెక్సిబుల్ వాల్ మౌంట్ అయితే తీసుకొస్తారు. లేదు టేబుల్ స్టాండ్ కావాలి అనుకుంటే మీకు ఒకరోజు అటు ఇటుగా అక్కడ స్టాక్ ఉండే అవైలబిలిటీని బట్టి మీకు టేబుల్ స్టాండ్స్ అయితే తెచ్చిస్తారు. టేబుల్ స్టాండ్స్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక టీవీ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్తో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ డిజైన్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసి పడేశారు, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే మాత్రం అసలు ఏ మాత్రం మారలేదు, యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రీవియస్ జనరేషన్లో ఎలా ఉందో అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇక బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం కూడా మనకి మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ ఎక్కడైతే మనకి మదర్ బోర్డ్ ఉంటుందో ఇక్కడ మాత్రం హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3 HDMI పోర్ట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి ERCకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఒక USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.0కి అయితే ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మనకి ఎలాంటి ఆప్టికల్ పోర్ట్ కానీ 3.5mm జాక్ కానీ ఇవేం కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు అనమాట. ఇక దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్ మీకు 3 సైడ్స్ బెజల్లెస్ డిజైన్ అయితే ఉంటుంది. బాటంలోకి వచ్చేటప్పటికి కొంత బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బాటంలో మీకు ఎల్జీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీకు ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో క్వాలిటీ కూడా చాలా మంచిగానే అనిపిస్తున్నాయి. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో ఈ డిస్ప్లే కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నది 55 ఇంచెస్ టీవీ. ఈ 55 ఇంచెస్ టీవీ మీకు IPS డిస్ప్లే అయితే వస్తుంది. మీరు 55 తీసుకున్నా లేదా 65 తీసుకున్నా 75 తీసుకున్నా IPS ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 32 కూడా ఉంటుంది, అంటే వెరీ బేసిక్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ ఆ 32 తీసుకున్నా లేదా 43 తీసుకున్నా 50 తీసుకున్నా మీకు VA ప్యానల్తో అయితే వస్తున్నాయి అనమాట. VA ప్యానల్ అంటే అర్థం మీకు బ్లాక్స్ అనేవి చాలా బాగుంటాయి, IPS మీకు వైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో మనకి HDR Pro సపోర్ట్ అయితే ఉంటుంది, అంటే HDR10 Pro సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అదేంటి ఎలా ఉన్నాయి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. స్పెక్స్ చెప్పేసి మాట్లాడదాం అని అనుకున్నాను, కానీ స్పెక్స్తో పాటు మీకు ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది ఒకేసారి చెప్పేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఇస్తున్నారో ఆ సెట్టింగ్స్ అయితే చూసేయండి. ఆ తర్వాత ఈ పిక్చర్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడేసుకుందాము. గైస్ ఇప్పుడు మనము ఈ టీవీలో అసలు ఏమేమి సెట్టింగ్స్ ప్రొవైడ్ చేస్తారు అనేది కంప్లీట్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ దీన్ని UI కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి WebOSతో రావడం వల్ల మెనూ అనేది మీకు పెద్దగా అయితే ఏముండదు, చాలా చిన్న మెనూ అయితే ఉంటుంది. ఇక దీంట్లో యాప్ సపోర్ట్ వచ్చేటప్పటికి లిమిటెడ్గానే ఉంటుంది, కానీ అన్ని యాప్స్ ఉంటాయి. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ, G5 కానీ, సోనీ లివ్ కానీ, ఆహా కానీ, యూట్యూబ్ కానీ ఇలా అన్ని సపోర్ట్స్ అయితే మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు LG ఛానల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లైవ్ టీవీ ఛానల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కేటగరైజ్ చేసి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ సాంగ్స్ వినాలనుకుంటున్నా లేదంటే స్పోర్ట్స్ కానీ, గేమింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనము సెట్టింగ్స్లో టాప్లోకి వెళ్ళిపోయామంటే మనకి ఇక్కడ G అని కనిపిస్తుంది చూసారా, ఇదేంటి అని అంటే మనము ప్రొఫైల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరు టీవీ చూస్తున్నారు అనుకోండి, వైఫ్ ఒక ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు, హస్బెండ్ ఇంకొక ప్రొఫైల్ని సెట్ చేసుకోవచ్చు. మొబైల్లో సేమ్ ఎలాగైతే మనం ప్రొఫైల్స్ సెట్ చేసుకుంటామో అలాగే సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా సెట్ చేసుకోవాలంటే దీంట్లో మనకి ఏఐ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఆ ఏఐ ఫీచర్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రికమెండేషన్స్ అయితే ఇస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైనవి మా వైఫ్కి ఇష్టం ఉండదు, మా వైఫ్కి ఇష్టమైనవి నాకు ఇష్టం ఉండదు అనమాట. మా వైఫ్ సీరియల్ చూస్తుంది అనుకోండి, నేను చూడకపోవచ్చు. సో అట్లా మీకు రికమెండేషన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రొఫైల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు చైల్డ్ ప్రొఫైల్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చేటప్పటికి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఒకవేళ టీవీకి సంబంధించినటువంటి ఏమైనా అప్డేట్స్ వచ్చినా, అంటే మీకు ఒకవేళ యాప్ అప్డేట్ వచ్చినా, సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా, ఇంకేదైనా అప్డేట్స్ వచ్చినా అవన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికి కంప్లీట్ సెట్టింగ్స్, దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం సెట్ చేయాలనుకుంటే ఏదైనా సెట్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి లైవ్ టీవీ ఆప్షన్స్ అనమాట. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తామంటే లైవ్ టీవీ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మీరు రిమోట్ నుంచి టీవీ అనే మీకు బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా టీవీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళగానే పైన మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ కనిపించేది సెట్టింగ్స్. మీకు కింద ఏవైతే కనిపిస్తున్నాయో వాటన్నిటికి సంబంధించిన సెట్టింగ్స్ బటన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి చాట్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ చాట్ బోర్డ్ ఏం చేస్తూ ఉంటుందంటే మీరు ఏదైనా దీని నుంచి అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సౌండ్ ఎక్స్పీరియన్స్లో సరిగా మీకు రాలేదు, లేదా పిక్చర్ క్వాలిటీ సరిగా రాలేదు, ఎందుకు రాలేదు ఏంటి అనేది మీరు అడగొచ్చు. ఇంకా మీకు రకరకాలుగా ఇదైతే ఉపయోగపడుతూ ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ తీసుకుంటే మీకు బెటర్గా అయితే వస్తుంది అనమాట. ఇక దీన్ని వదిలేసేయండి. ఇది వచ్చేటప్పటికి కనెక్టివిటీ అనమాట. ప్రజెంట్ నేను వైఫై మీద రన్ చేస్తున్నా కాబట్టి మీకు అది చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడిట్ అనే బటన్ చూపిస్తుంది కదా, ఇదేంటి అని అంటే ఇక్కడ మీకు కింద ఏవైతే కనిపిస్తున్నాయో ఐకాన్స్ అన్ని కూడా వీటన్నిటిని మీరు ముందుకి వెనక్కి షఫల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పిక్చర్ మోడ్ ఉంది కదా, ఈ పిక్చర్ మోడ్ని తీసుకెళ్ళి మీరు కిందకి తీసుకొచ్చేసేయచ్చు. సో అట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ పిక్చర్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్చర్ మోడ్స్లో మనకి కొన్ని పిక్చర్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి, చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకి నేను ఏ టీవీ సెలెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ టీవీలో ఏదైనా కానీ నేను స్టాండర్డ్ నుంచే చెక్ చేస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడే మనకి క్లియర్గా కలర్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. సో నేను ఈ టీవీని కూడా స్టాండర్డ్లోనే చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీకు కొంచెం కలర్స్ ఇంకా మంచిగా కావాలి అనుకుంటే వివిడ్కి అయితే వెళ్ళొచ్చు, కానీ ఈ టీవీలో అవసరం లేదు, వివిడ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ బేసిక్ అనే ఉంటుంది. మీరు ఈ బేసిక్ పెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట, అది సరిపోతూ ఉంటుంది మీకు. నెక్స్ట్ మీరు ఒకవేళ మూవీ చూస్తున్నారు అని అనుకుంటే ఈ మూవీ మోడ్లో అయితే పెట్టుకోవచ్చు. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇక నెక్స్ట్ మనకి గేమ్ ఆప్టిమైజర్. మీరు ఒకవేళ గేమ్స్ ఆడుతున్నారు అనుకుంటే మీరు ఈ ఆప్టిమైజర్ని అయితే యూజ్ చేయొచ్చు, గేమ్ ఆప్టిమైజర్. ఇది మీకు 60 హెర్ట్జ్కి సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు అంత మంచి ఫీల్ కూడా ఇవ్వకపోవచ్చు. ఒక బేసిక్ లెవెల్, ఎంట్రీ లెవెల్ గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు. ఇక మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ కలర్స్ని అయితే చూడొచ్చు అనమాట. ఇక మనకి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ ఎలా అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ డే టైంకి అనమాట. అంటే మీకు డే టైంలో మీరు ఎంత లైటింగ్ కండిషన్లో ఉన్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా మీకు లైటింగ్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ డార్క్ నైట్. అంటే నైట్ టైంలో మీకు ఎంతవరకు డెలివరీ చేయాలో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇది డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట పిక్చర్ మోడ్స్ అన్ని. ఇక మనం నెక్స్ట్ కింద కనుక చూసుకున్నట్లయితే మనకి కొన్ని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, అది కూడా ఓపెన్ చేద్దాము. సో కింద మనము అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయామంటే ఇక్కడ కూడా మనకి స్పెసిఫిక్గా బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము, లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు ఈ బ్రైట్నెస్ కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కానీ బ్లాక్ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ మోషన్ ఐ కేర్ ఉంది కదా, సో ఇది కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే గ్లేరు తెలుస్తూ ఉంటుంది దీనివల్ల మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి, దీన్ని కూడా మీరేం టచ్ చేయొద్దు. నెక్స్ట్ మనకి ఇక్కడ క్లారిటీ అని ఉంది చూసారా, సో ఈ క్లారిటీలోకి వచ్చేటప్పటికి మీకు ఈ షార్ప్నెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకి బ్లర్గా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మీకు కొంచెం షార్ప్గా కనిపించాలి అని అంటే ఈ అడ్జస్ట్మెంట్ అయితే మీరు చేసుకోవచ్చు, షార్ప్నెస్ అడ్జస్ట్మెంట్. ఇక రెజల్యూషన్ అనేది మీరు మ్యాక్సిమం కూడా మీడియంలో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఏం పెద్దగా మీరు ఏమి ఇక్కడ గెలకాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు కిందకు వచ్చేటప్పటికి రెడ్యూస్ బ్లూ లైట్ అని ఉంది చూసారా, ఒకవేళ మీరు దీన్ని కనుక ఆన్ చేశారంటే కలర్స్ అన్ని కూడా ఒక్కసారిగా మీకు డిమ్మింగ్ అయితే వెళ్ళిపోతుంది ఉంటాయి అనమాట. అంటే ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రిడక్షన్ అయిపోతూ ఉంటుంది. ఐకి మీకు అంత ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం అనమాట. ఇక మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో బ్యాక్ వచ్చామంటే ఇక్కడ మనకి కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే పర్సనలైజ్కి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్ మోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేశారు అంటే మీకు నచ్చినట్టుగా కొన్ని కలర్స్ని అది చూపిస్తూ ఉంటుంది. వాటిలో మీకు ఏది నచ్చిందో చూసుకొని దానికి తగ్గట్టుగా రేపు మీరు ఏ కంటెంట్ చూస్తున్నా ఆ కలర్స్ అనేవి మీకు
ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ బి రెండు కనిపిస్తున్నాయి చూడండి. ఏలో మీకు డల్ కలర్స్ కనిపిస్తున్నాయి, బిలో మీకు కొంచెం సాచురేట్ అయి కనిపిస్తున్నాయి అనమాట. కొంచెం బాగా ఓవర్ బూస్ట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమందికి లైట్ కలర్ సిస్టమ్ ఉంటాయి, కొంతమందికి డార్క్ కలర్ సిస్టమ్ ఉంటాయి. అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. స్టార్ట్ కొట్టారంటే మీకు కలర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు ఏది నచ్చిందో చూసుకొని దాని ప్రకారం మీరు సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సౌండ్ మోడ్స్ గురించి. సో ఇక్కడ మనం సౌండ్ మోడ్స్ కానీ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా కొన్ని మనకి సౌండ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి స్టాండర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే ఏఏ సౌండ్ ప్రో, పర్సనలైజ్డ్ సౌండ్, అలాగే క్లియర్ వాయిస్ ప్రో, అలాగే ప్రెసిషన్ సౌండ్ మాస్టర్ ప్రో అని అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకోవాలంటే ఏదైతే పర్సనలైజ్డ్ సౌండ్ ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఆ పర్సనలైజ్డ్గా సౌండ్ ఎలా ఇష్టం ఉంటుంది అనేది చూపిస్తూ ఉంటుంది. మీకు ఏది నచ్చుతుందో దానికి తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్గా సౌండ్ అయితే మీకు డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏఏ సౌండ్ ప్రో ఉంది కదా, ఇది ఏఐని యూజ్ చేసుకొని సౌండ్ ఆటోమేటిక్గా డెలివరీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టాండర్డ్ అనేది మీకు అందరికి తెలిసిన విషయమే, దీంట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నా ఏదైతే ఉందో అదే డెలివరీ చేస్తూ ఉంటుంది. ఇక క్లియర్ వాయిస్ ప్రో ఏంటంటే వోకల్స్ బాగా కావాలి అని అనుకుంటే మీరు దీన్ని అయితే పెట్టుకోవచ్చు. ఇక ప్రెసిషన్ సౌండ్ మాస్టర్ ప్రో అని చూసారా, అంటే సౌండ్లో మీకు పెద్ద వేరియేషన్ అయితే ఏముండదు కానీ ఓకే బాగుంటుంది. మీరు ప్రెసిషన్ మాస్టర్ ప్రో యూజ్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సౌండ్ ఎక్కువగా ఉంది, నాకు వాయిస్ బాగా వినపడాలి అనుకుంటే అప్పుడు మీరు క్లియర్ వాయిస్ ప్రో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీకు ఎల్జీ నుంచి వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే ఒకవేళ మీరు ఎల్జీ సౌండ్ బార్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈ టీవీ సౌండ్తో పాటు ఎల్జీ సౌండ్ బార్ మీరు యూజ్ చేస్తారు కదా, ఆ టీవీ సౌండ్ కూడా కలిసి వస్తూ ఉంటుంది. సో రెండింటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు పెద్దగా దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. చెప్పాను కదా ఇందాక సౌండ్ మీరు పర్సనలైజ్ చేసుకోవాలని, అది ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ మీకు సౌండ్ అవుట్పుట్. సో సౌండ్ అవుట్పుట్ మీరు ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు అంటే టీవీ నుంచి రావాలనుకుంటున్నారా, లేదా హెచ్డిఎంఐ ఏఆర్సీ నుంచి రావాలనుకుంటున్నారా, లేదా బ్లూటూత్ నుంచి రావాలనుకుంటున్నారా, సో ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు అనేది మీరు అవుట్పుట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మనం కంప్లీట్గా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చేసామంటే ఇక్కడ మనకి ఈ డాల్బీ అట్మాస్ అండ్ బ్యాలెన్స్, ఈక్వలైజర్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు డాల్బీ అట్మాస్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక ఈక్వలైజర్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ దీని మీద అవగాహన ఉంది అనుకుంటే చేంజ్ చేసుకోండి, లేదనుకుంటే మళ్ళీ మీకు ఆడియో మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ అలా డిస్టర్బ్ అయిపోయింది మీరు చేంజ్ చేశారు అనుకుంటే రీసెట్ కనిపిస్తుంది కదా కింద, ఈ రీసెట్ కొట్టండి మళ్ళీ స్టాండర్డ్కి వస్తుంది. ఇక మెయిన్ అన్నిటికంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్స్టాలేషన్ టైప్ అని కనిపిస్తుంది చూసారా. అంటే ఏంటి అని అంటే మీరు టీవీని టేబుల్ స్టాండ్కి పెట్టారా లేదా వాల్ మౌంట్కి పెట్టారా అనేది దానికి చెప్పాలి. ఎందుకు అనంటే దానికి తగ్గట్టుగా అది ఆడియో అనేది మీకు డెలివరీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ స్టాండ్స్కి పెట్టాను, అందుకే నేను టేబుల్ స్టాండ్స్కి స్టాండ్స్ అని పెట్టాను అనమాట. అదే నేను వాల్కి పెట్టాను అనుకోండి, మీకు వాల్ మౌంట్ అనేది పెట్టాలి. సో అప్పుడే మీకు వాల్ మౌంట్కి తగ్గట్టుగా ఇది ఆడియో అనేది డెలివరీ చేస్తుంది, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ కింద మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఈ ఆటోమేటిక్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేశారంటే మాత్రం ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే హై పిచ్ లో పిచ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ మీకు అకోస్టిక్ ట్యూనింగ్ కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ రూమ్ కండిషన్ ఎలా అయితే ఉందో సో దానికి తగ్గట్టుగా ఇది ట్యూన్ చేసుకుంటూ ఉంటుంది. సో ట్యూన్ చేసుకొని మీకు డెలివరీ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం జనరల్లోకి వెళ్ళామంటే ఇవన్నీ కూడా మీకు ఏఐ సర్వీసెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏఐ సౌండ్ ప్రో కానివ్వండి, ఏఐ అకోస్టిక్ ట్యూనింగ్ కానివ్వండి, ఇందాక నేను మీకు చెప్పాను కదా. సో అంటే మీ రూమ్ కండిషన్ ఎలా ఉందనేది ఇది అనలైజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీకు అన్నీ కూడా డెలివరీ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు యూజ్ చేయాలంటే మ్యాక్సిమం కూడా మీకు మ్యాజిక్ రిమోట్ ఉండాలి. మ్యాజిక్ రిమోట్ ఉంటేనే మీ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవడానికి సెట్ అవుతూ ఉంటుంది. సో అలాగే మీరు ఒకవేళ కింద సపోర్ట్లోకి వచ్చారనుకోండి, ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ మీరు ఒకవేళ మెమరీని ఆప్టిమైజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి మొత్తం క్లీన్ అయితే చేయొచ్చు అనమాట. ఆప్టిమైజ్ చేశారంటే మొత్తం కూడా మీకు క్లీన్ అయితే అవుతూ ఉంటుంది. అంటే జంక్ గింక్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ మెమరీలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి కంప్లీట్గా ఈ ఎల్జీ టీవీలో వచ్చేటువంటి సెట్టింగ్స్ అనమాట. గైస్ ఇవి సెట్టింగ్స్ అయితే. సో సెట్టింగ్స్ అయితే చూసారు కదా. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి హెచ్ఎల్జీ సపోర్ట్ అయితే ఉంటుంది, HDR10 Pro సపోర్ట్ అయితే ఉంటుంది, 4K ఏ అప్స్కేలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్రైట్నెస్ కూడా మీకు 300 నుంచి 350 నిట్స్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు కనుక 43 ఇంచెస్ టీవీ తీసుకున్నట్లయితే 98% SRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు 55 ఇంచెస్ లేదా దానికంటే అబోవ్ మోడల్స్ తీసుకున్నట్లయితే 100% SRGBకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక దీంట్లో రీఫ్రెష్ రేట్ వచ్చేటప్పుడు మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. VRR, ALLM వీటి అన్ని సపోర్ట్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఇక మనం డిస్ప్లే స్పెక్స్ చూసాం కదా, వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 4K AI అప్స్కేలింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్
4K AI అప్స్కేలింగ్ అనేది బాగుంది, మరి టాప్ నాచ్ అని అయితే చెప్పను. కానీ మీరు ఒకవేళ న్యూస్ చూస్తున్నారు లేదా చిన్న చిన్న మీకు సీరియల్స్ ఉంటాయి కదా, మీరు అవి చూస్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ పెద్దవాళ్ళ కోసం తీసుకుంటున్నారు అంటే మాత్రం మీకు చాలా వర్త్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక మీకు IPS ప్యానల్ అని చెప్పాను కదా, ఇది మీకు 55 ఇంచెస్ టీవీ కాబట్టి వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి. కానీ బ్లాక్ లెవెల్స్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. బ్లాక్ లెవెల్స్ అనేవి మీకు లిటిల్ బిట్ ఆ యాష్ కలర్ కానీ లేదంటే ఆ ఎల్లో టోన్ కానీ మీకు అక్కడైతే కనిపిస్తూ ఉందన్నమాట. అక్కడక్కడ మీకు బ్రౌనిష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ డీపర్ బ్లాక్స్ అయితే కనిపించట్లేదు. అదేంటన్నా IPS ప్యానల్ కదా, డీపర్ బ్లాక్స్ రావు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి IPS ప్యానల్స్ కూడా చాలా బాగా వీళ్ళు ఆప్టిమైజేషన్స్ అయితే చేస్తున్నారు, చాలా కంపెనీస్ కూడా. అలాంటిది ఇంత పెద్ద కంపెనీ ఆప్టిమైజేషన్ చేయలేకపోవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అది కూడా మనం ఇంత బడ్జెట్ పెడుతూ ఒక 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 42,000 రూపీస్ వరకు పెడుతున్నాం కాబట్టి ఆప్టిమైజేషన్ అనేది వరస్ట్గా ఉందని అయితే నేను చెప్తాను. ఇక దీని యొక్క UI గురించి మాట్లాడుకున్నట్లయితే WebOSతో వస్తుంది. మనకి ఇది WebOSతో వస్తుంది కాబట్టి లిమిటెడ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు మెనూ కూడా చాలా చిన్నదిగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఎలాంటి ల్యాగ్ అలాంటివి ఏమి కూడా మీరు నోటీస్ అయితే చేయరనమాట. కాకపోతే ఇప్పుడు WebOSతో వస్తుంది కదా, యాప్ సపోర్ట్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు కదా. కాకపోతే ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి అని అంటే అన్నీ కూడా మీరు డే టు డే లైఫ్లో ఏవైతే OTT కంటెంట్స్ ప్లే చేయాలనుకుంటారో అవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. నెట్ఫ్లిక్స్ కానీ, మీకు అమెజాన్ ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ, ఆహా కానీ, యూట్యూబ్ కానీ, ఇలా అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. సపోర్ట్స్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ దాంతోపాటు మీకు LG నుంచి థింక్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు యూజ్ చేసుకొని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని మీకు వాయిస్ సెర్చ్ దాంట్లో నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీరు రిమోట్ను కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీకు యాపిల్ ఎయిర్ప్లే సపోర్ట్ ఉంటుంది, గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు అవి రొటేట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే లేదు, చాలా మంచిగానే వర్క్ చేస్తుంది. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే కంపెనీ ఎక్కడ కూడా మనకి ఇంత బ్రైట్నెస్ ఇచ్చామని మెన్షన్ అయితే చేయలేదన్నమాట. కానీ మనకి ఒక 300 నిట్స్ నుంచి 350 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఏదైతే 55 ఇంచెస్ కానీ దానికంటే అబోవ్ మోడల్స్ ఉన్నాయో వాటిలో మీకు కలర్ యాక్యురసీ అనేది చాలా బాగా అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంది చెప్పాలంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే RGB కలర్స్, రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, సో మీకు ఏవైతే ఈ RGB కలర్స్ ఉన్నాయో ఈ కలర్స్ అసలు కొట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఏదో మనల్ని పుష్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో మీకు పిక్చర్ మోడ్ సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకున్న ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎక్స్పర్ట్ మోడ్ సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకున్నప్పటికీ కూడా మీకు ఎక్కడ కూడా తేడా అయితే పెద్దగా తెలియట్లేదు. దాంట్లో తేడా ఎక్కడ తెలుస్తుంది అంటే బ్రైట్నెస్ తగ్గుతుంది వాటి వల్ల. సో అంతేకాని మీకు పిక్చర్ క్వాలిటీలో ఏదైతే మీకు స్కిన్ ఉందో హ్యూమన్ స్కిన్ అనేది ఓవర్ స్మూత్ అయితే అయిపోతూ ఉంటుంది. మంచి బ్రైట్గా అయితే వస్తుంది, అక్కడక్కడ వైట్గా వస్తుంది. దాంతోపాటు కొన్ని సమయాల్లో మీరు OTT కంటెంట్, నైట్ టైం కంటెంట్ అవి కనుక ప్లే చేస్తున్నారంటే కొంచెం వామ్ టోన్ కూడా అనిపిస్తూ ఉంది. సో ఇది మీకు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు కనుక ఓప్పో, రెనో, వివో, ఐక్యూ లాంటి ఫోన్లలో ఫొటోస్ కనుక తీస్తే మీకు ఫొటోస్ అప్పటికప్పుడు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ వస్తాయి కదా, అంటే మన స్కిన్ అంతా నీట్గా అయిపోయి మనకి ఏదైనా స్కిన్ డ్యామేజెస్ ఉన్నా సరే, మనం బ్లాక్గా ఉన్నా సరే వైట్గా చూపిస్తాయి కదా మనకి. సేమ్ అలా రెడీమేడ్ వీడియోస్ అయితే తయారు చేస్తుంది అనమాట ఇది. సింపుల్గా చెప్పాలంటే మనకి న్యాచురల్గా అయితే అస్సలు అనిపించలేదు. మనం సామ్సంగ్ మినీ LED టీవీ రివ్యూ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసాము. దాంట్లో దీనికంటే నాకు బెటర్గా అనిపించింది న్యాచురల్ కలర్స్. ఒకవేళ మీరు ఆ సాచురేటెడ్ కలర్స్, నాకు వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతాను నేను అనుకుంటే మీరు దీనికైతే వెళ్ళొచ్చు. ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఎక్స్పర్ట్ సెట్టింగ్స్ యూజ్ చేసినప్పుడు కొంతసేపు మీకు బెటర్గా అనిపించిన సీన్ వైజ్గా అది మారుతూ అయితే ఉంది. ఇది కూడా మీరు ఖచ్చితంగా అయితే గమనించాల్సి ఉంటుంది. ఇక రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికి మనకి 60 Hz రీఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఒక 55 ఇంచెస్ టీవీ మనం 43,000 రూపీస్ పెడుతున్నప్పుడు దీనికి 60 Hz అనేది సరిపోతుందా? నేనైతే మాత్రం అసలు సరిపోతుందనే చెప్తాను. కానీ UI పరంగా మాత్రం మీకు స్మూత్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకుంటే VRR కానీ, ALLM కానీ, అదే ఆటో లో లేటెన్సీ కానీ, వేరియబుల్ రీఫ్రెష్ రేట్ కానీ ఇవన్నీ కూడా మీకు 60 Hzతో వస్తుంది కాబట్టి గేమింగ్ ఆడేటప్పుడు మీకు ఖచ్చితంగా సమస్య అయితే ఉంటుంది. మీరు ఎంట్రీ లెవెల్ గేమింగ్ మాత్రమే ఆడుకోగలరు. Xbox లాంటి కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ PS5 కనెక్ట్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఇక దీంట్లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ప్రీవియస్ జనరేషన్లో మనకి Alpha 7 AI ప్రాసెసర్ Gen 8 ప్రాసెసర్ ఇచ్చారు కదా UA8200లో, దాని అప్గ్రేడ్ మోడల్ ఇది. అందుకనే మనకి వీళ్ళు కూడా కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారనమాట. ఏం లేదు, అది Gen 8 ఇచ్చారు కదా, ఇప్పుడు మనకి Gen 9కి అప్గ్రేడ్ చేశారు అంతే. దానికోసమే మనం ఇక్కడ ఎక్స్ట్రా మనీ అనేది పే చేస్తూ ఉన్నాం. అదే మనకి 20
2026 మోడల్ అయితే అయింది. ఇంకా చిన్న చిన్న ఏఐ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చినప్పటికీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనే అయింది. ఎందుకు అయింది అనేది కూడా మాట్లాడదాము. అండ్ దీంట్లో మనకి వెబ్ ఓఎస్ వస్తుంది కదా, ఇది మనకి వెబ్ ఓఎస్ 26 తో అయితే వస్తుంది అనమాట. అండ్ గూగుల్ జెమినీ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రీ ఎల్జీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు యాప్ అయితే ఉంటుందన్నమాట, ఎల్జీ ఛానల్స్ అనే యాప్. ఆ ఎల్జీ ఛానల్స్ యాప్స్ మీరు యూజ్ చేసుకొని లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. కాకపోతే మీకు రీజనల్ లాంగ్వేజ్లో కొన్ని మాత్రమే అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ దీంట్లో వీళ్ళు 5 years పాటు మనకి ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. అదే మీరు సామ్సంగ్లో చూస్తే మనకి 7 years ప్రొవైడ్ చేసేవాళ్ళు, పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అన్నట్లుగా వీళ్ళు ఇంతకుముందు ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. సామ్సంగ్ వాళ్ళు 7 years ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళు కూడా మనకి తీసుకురావాలన్నట్టుగా ఒక 5 years అయితే తీసుకొచ్చేసారనమాట. సో ఇక ఓవరాల్ గా పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది అని అంటే మాత్రం వైడర్ వ్యూవింగ్ యాంగిల్స్ పరంగా ఐపీఎస్ ప్యానల్ కాబట్టి బాగానే ఉంటుంది. మరీ తోపు అని అయితే చెప్పను కానీ బాగానే ఉంటుంది. కానీ కలర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తాయని చెప్తాను. అండ్ ఏదైతే మీకు ఆడియో ఉందో, ఆడియో వచ్చేటప్పటికి నన్ను ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకు అని అంటే దీంట్లో మనకి 20 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్లో కూడా మనకి అదే 20 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే 20 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియోలో మాత్రం మనకి ఎక్స్పీరియన్స్లో తేడా అయితే వచ్చేసింది. దీంతో కంపేర్ చేస్తే ప్రీవియస్ ఆడియోలో నాకు చాలా బెటర్ అయితే అనిపించింది. అండ్ దాంతోపాటు వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ అయితే ఉంటుంది. వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ అంటే ఏంటి అని అంటే మీరు కనుక ఎల్జీ సౌండ్ బార్ కనుక కొన్నారు అని అంటే ఎల్జీ సౌండ్ బార్లో వచ్చేటువంటి సౌండ్ అండ్ టీవీలో వచ్చే సౌండ్ రెండు మీకు పనిచేస్తాయి అనమాట. సో అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. అండ్ సౌండ్ పరంగా చూసుకున్నట్లయితే మీరు 70% వరకు పెడుతున్నప్పుడు మీకు మంచి వోకల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దానిపైన పెడుతున్నప్పుడు ఎక్కడో కొంత డిస్ట్రాక్షన్ అయితే వస్తుంది. సమ్ టైమ్స్ మీరు 100% పెట్టినా కానీ బాగానే అనిపిస్తూ ఉంది. కాకపోతే దీంట్లో మనకి ఏఐ సౌండ్ ప్రో అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఈవెన్ పిక్చర్ మోడ్స్లో మోడ్స్ ఉన్నాయి, అలాగే మీకు సౌండ్ మోడ్స్లో కూడా మోడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో పర్టికులర్గా మీకు వోకల్ ఉంటుంది. అంటే వోకల్స్ మీకు ఓన్లీ వోకల్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే వోకల్ మోడ్స్ కూడా మీరు చేంజ్ అయితే అయిపోవచ్చు. కానీ ఇక్కడ పర్టికులర్గా మనకి ఏఐ సౌండ్ ప్రో మోడ్ అని వీళ్ళు హైలైట్ అయితే చేశారు. ఇది కూడా మనకి వర్చువల్ 9.1.2 ఛానల్కి సపోర్ట్ చేస్తుందని స్పెసిఫిక్గా మనకి హైలైట్ చేసి చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఆలోచించండి, మనం ఒక 50,000 రూపాయలు పెట్టి ఏదైనా ఒక సౌండ్ బార్ తీసుకుంటేనే దాంట్లోనే మనకి 9.1.2 ఛానల్ రావట్లేదు. దీంట్లో మనకి వర్చువల్ అయితే ఇస్తున్నారు, 9.1.2 ఛానల్ అయితే ఇస్తున్నారు అనమాట. అది అసలు ఊరికి చెప్పుకోవడానికి తప్ప రియల్ టైంలో మీకు అంత పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ప్రొవైడ్ చేయదు. దాన్ని అయితే మీరు అస్సలు నమ్ముకోవద్దు. అండ్ మీకు డాల్బీ అట్మాస్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మంచిగానే అనిపిస్తుంది. కానీ డాల్బీ విజన్ మాత్రం ప్రొవైడ్ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఈ రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. సో ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్న తర్వాతే మనం ఏఐ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. వీళ్ళు హైలైట్ చేస్తున్న దాంట్లో ఏఐ మెయిన్గా అయితే ఉందన్నమాట. దీని గురించి మాట్లాడుకున్న తర్వాతే మాట్లాడుకోవాలి. ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ రిమోట్ గురించి మాట్లాడదాం. రిమోట్ వచ్చేటప్పటికి ప్రీవియస్ జనరేషన్లో మనకి ఏదైతే రిమోట్ ప్రొవైడ్ చేశారో అదే రిమోట్ ప్రొవైడ్ చేశారో, ఎక్కడ మీకు చేంజెస్ ఏం కనిపించవు. కాకపోతే దీంట్లో కొన్ని హాట్ కీస్ కూడా ఉంటాయనుకోండి. ఈ నెట్ఫ్లిక్స్ కానీ, మూవీస్ కానీ, ప్రైమ్ అని, జియో హాట్స్టార్ అని ఇలా మీకు కొన్ని హాట్ కీస్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్గా మ్యూట్ చేసుకోవచ్చు, లైవ్ టీవీ ఛానల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ వాయిస్ సెర్చ్ అలాంటివి ఏమి ఉండదు, చాలా బండగా ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు మనకి ఐఆర్ రిమోట్ అనమాట, ఇన్ఫ్రారెడ్ రిమోట్, బ్లూటూత్ రిమోట్ అయితే కాదు, బేసిక్ రిమోట్. ఏదో మీరు వాడుకోవడానికి మీకు ఇది ప్రొవైడ్ చేశారు కానీ దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ఉంటుంది, ఏఐ మ్యాజిక్ రిమోట్. కానీ మ్యాజిక్ రిమోట్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేయరు. మీరు అడిషనల్గా ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, ఆయనకి 2,500 లేదా 3,000 రూపీస్ ఒక్కొక్కరు ఒక్కలా ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి, లేదా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి. అవి పర్చేస్ చేస్తే మీకు ఏఐ ఫీచర్స్ ఎనేబుల్ అవుతాయి అనమాట. అంటే ఎనేబుల్ అవుతాయంటే ఇన్ ద సెన్స్ మీరు వాడుకోవచ్చు. ఏఐ మ్యాజిక్ రిమోట్తో ఏఐ వాయిస్ ఐడి కానీ, సో ఇట్లా మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు దాంట్లో G4 కూడా ఉంది మనకి. సో అది కూడా మీరు దాంట్లో నుంచి అయితే వాడుకోవచ్చు అనమాట. మీరు ఒక మంచి రిమోట్
ఎక్స్పీరియన్స్ కావాలి లేదా వాయిస్ సెర్చ్ బటన్ కావాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మ్యాజిక్ రిమోట్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మ్యాజిక్ రిమోట్ యూజ్ చేస్తేనే మీకు ఇక్కడ చాట్ బోర్డ్ సపోర్ట్ కానీ ఆ చాట్ బోర్డ్లో మీరు మాట్లాడడానికి కానీ అవన్నీ కూడా మీకు చాలా యాక్సెసిబిలిటీగా అయితే ఉంటాయి. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ర్యామ్ అండ్ రోమ్ గురించి. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి 1.5 GB బేసిక్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టోరేజ్ కూడా 8 GB బేసిక్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 1.5 GB ర్యామ్ అనేది సరిపోతుంది. మీరు ఇక్కడ చూడండి, ఎక్కడ మీకు ల్యాగ్ అట్లాంటివి నేనైతే నోటీస్ చేయలేదు, బాగానే అనిపిస్తూ ఉంది. కానీ స్టోరేజ్ విషయంలో కూడా మీకు 8 GB సరిపోతుంది, ఎందుకంటే లిమిటెడ్ యాప్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని నా అభిప్రాయం. ఇక వారంటీ విషయానికి వస్తే ఒక 1 year పాటు మీకు వారంటీ, స్టాండర్డ్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 years ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే మనం ఒక 55 inches మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ నుంచి తీసుకుంటే దాంట్లోనే మనకి 2 years ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అడిషనల్గా 1 year స్టాండర్డ్ వారంటీ, 1 year ప్యానల్ మీద వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అలా వీళ్ళు ప్రొవైడ్ చేసినా బాగుండేది అనిపించింది. అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నప్పటికీ మనకి దీంట్లో అవైతే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో ఇక ఓవరాల్గా దీన్ని కొనొచ్చా లేదా అనేది ఫైనల్ వడ్డీ గురించి మాట్లాడుకున్నట్లయితే, నేను ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ ఇష్టపడతాను అని అనుకుంటే మీరు తీసుకోవచ్చు. నేను మ్యాజిక్ రిమోట్ కొనుక్కుంటాను అని అంటే మీరు తీసుకోవచ్చు. నేను ఎక్స్ట్రాగా ఒక సౌండ్ బార్ పెట్టుకోగలను అని అనుకుంటే అప్పుడు మీరు దీన్ని తీసుకోవచ్చు. అంతేగాని అండ్ మీకు ఇంకోటి కూడా, ఎంట్రీ లెవెల్ గేమింగ్, జస్ట్ మీరు ఒక ఎంట్రీ లెవెల్ గేమింగ్ ఆడతాను ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసుకొని అయినా సరే అని అంటే మాత్రమే మీరు వెళ్ళొచ్చు. కానీ PS5 లాంటి కనెక్ట్ చేసుకొని ఆడతానంటే మాత్రం మీకు ఇదైతే కుదరదు అనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. బ్లాక్స్ మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేస్తాయి. మెయిన్ RGB కలర్స్ అవి కూడా కొట్టినట్టయితే కనిపిస్తుంటాయి. మీరు ఎంత సెట్ చేసుకున్నప్పటికీ బ్రైట్నెస్లో మీకు కొంచెం తగ్గుతుందేమో, కానీ మిగతా కలర్స్ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా సాచురేటెడ్ అయ్యే కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. రెండోది స్కిన్ టోన్స్ చాలా స్మూత్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. మీరు ఏం సెట్టింగ్స్ అయితే చేసుకోండి కానీ కొంతవరకు తేడా వస్తుంది, కానీ అంతే మీకు కంప్లీట్గా పిక్చర్ క్వాలిటీ అయితే పూర్తిగా తేడా అయిపోతుంది. కాకపోతే మీకు యానిమల్స్ కానీ లేదంటే మీరు ఇంకేదైనా వెజిటేబుల్స్ కానీ అలాంటి ఐటమ్స్ ఏదైనా చూస్తున్నప్పుడు మాత్రం మీకు మంచిగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ హ్యూమన్ స్కిన్ టోన్కి వచ్చేటప్పటికి మాత్రం పర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. అవన్నీ మీరు యాక్సెప్టబుల్ అనుకుంటే అప్పుడు మీరు దీనికైతే వెళ్ళండి. ఇక దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అంటే, మీరు కనుక రైట్ నౌ 43 inches టీవీ తీసుకోవాలనుకుంటే 36,000 రూపీస్ అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 31,780 రూపీస్కి అయితే వస్తుంది. ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి 50 inches చూసుకున్నట్లయితే 43,000 అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 39,140 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ మీరు కనుక ఒకవేళ 55 inches టీవీ తీసుకోవాలనుకుంటే 48,000 రూపీస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 43,660 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 65 inches టీవీ తీసుకోవాలనుకుంటే 72,000 రూపీస్ అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 66,800 రూపీస్కి అయితే వస్తుంది. లేదు మీరు ఒకవేళ 75 inches టీవీ తీసుకోవాలనుకుంటే 1,10,000 రూపీస్ అయితే ఉంటుంది. కానీ మీకు అండర్ 96,000 రూపీస్లోకే వచ్చేస్తుంది అనమాట. అదే మీరు మినీ ఎల్ఈడి టీవీ సామ్సంగ్ నుంచి తీసుకోవాలనుకుంటే మీకు అండర్ 89,000 రూపీస్ లోపే వస్తుంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఈ రెండింటి మధ్య మీకు కంపారిజన్ కూడా వెరీ సూన్ అయితే తీసుకొస్తాను. ఎంతమంది కంపారిజన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఈ టీవీని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. నేను చెప్తున్నప్పుడు కింద కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఎందుకనంటే నేను కొంత అమౌంట్ వేస్తాను, దాంతోపాటు నాకు కొంచెం అఫిలియేట్ రెవెన్యూ కూడా హెల్ప్ఫుల్ అయిందంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీ ముందుకు తీసుకురావడానికి అది మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. మీరు టీవీ కొంటున్నప్పుడు ఏదైనా మీకు డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంటుంది. ఆ వాట్సాప్ నెంబర్లో నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. అక్కడి నుంచి నేను ఒక సజెషన్ అయితే మీకు ఇస్తాను. అండ్ మనకి సూన్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఈ సేల్స్లో కనుక మీరు మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం, మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క QR కోడ్ మీకు పక్కన డిస్ప్లే అవుతుంది. దాన్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అలాగే మన దగ్గర కొన్ని సౌండ్ బార్స్ కానీ అలాగే టీవీ కానీ అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే LGకి సంబంధించి 75 TR సౌండ్ బార్ అయితే ఉంది. అలాగే మనకి 65 TR సౌండ్ బార్ కూడా ఉంది. అండ్ దాంతోపాటుగా మనకి జబ్రాన్ ఇచ్చే సౌండ్ బార్ కూడా ఉంది. అండ్ మనకి ఏదైతే Foxsky మినీ ఎల్ఈడి టీవీ ఉందో 55 inches అది కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి అప్రోచ్ అయ్యి ఒకవేళ మీరు కనుక హైదరాబాద్లో ఉన్నట్లయితే మనం డీల్ అనేది క్లోజ్ అయితే చేయొచ్చు అనమాట వెరీ ఫాస్ట్గా. సో ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇంకా ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ అయితే చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.